అందరికీ నమస్కారం అండి. ఐ న్యూస్ ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ ఐ న్యూస్ ఆరోగ్యమస్తు కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు మీ అందరికి కూడా ఏంటంటే చాలా రకాల శారీరక సమస్యలకు, తర్వాత మానసిక సమస్యలకు సుజోక్ థెరపీ ద్వారా, తర్వాత నాడీ యోగం ద్వారా, తర్వాత స్మైల్ మెడిటేషన్ ద్వారా, ముద్రా థెరపీ ద్వారా చాలా రకాలైనటువంటి టిప్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఏంటంటే ఓన్లీ మెడిటేషన్ ద్వారా, అంటే ఈ సూక్ష్మ ధ్యానము అనేటువంటి మెడిటేషన్ ద్వారా డాక్టర్ సుమన్ గారు కెనడాలో చాలామందిని ఎడ్యుకేట్ చేస్తూ, చాలామందికి ఉన్నటువంటి అన్నమయ కోశం దగ్గర నుంచి మనోమయ కోశం వరకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారాలు సూచిస్తూ చాలా ముందరికెళ్తున్నారు. చాలామందిని వారు ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో మన భారతీయ సంస్కృతిలో మన మహర్షులు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని వారు మన తెలంగాణ వాసి, హైదరాబాద్ వాసి అయినా కూడా అక్కడ కెనడాలో ఉండి అక్కడ చాలామందికి వారు ఈ మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా రకరకాల సమస్యలకు చక్కటి పరిష్కారాలు అనేవి ఇస్తున్నారు. దానికి ఏంటంటే ఒక గురు పరంపర ద్వారా వారు ముందరికెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే వారి గురు పరంపర ఏంటి, వారు ఏ విధంగా ఈ ఫీల్డ్లోకి వచ్చారు, వారి యొక్క అనుభవాలు ఏంటి అనేది మనం ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాము. నమస్కారం డాక్టర్ సుమన్ గారు, మీ యొక్క అనుభవాలను మా ఐ న్యూస్ ఆరోగ్యమస్తు ప్రేక్షకులతో షేర్ చేసుకోండి. నమస్కారం అండి డాక్టర్ శశికాంత్ శర్మ గారు. చాలా సంతోషం, మీరు మీ ఐ న్యూస్ ఛానల్ వాళ్ళందరూ ఎంతో ఆప్యాయతతో నన్ను ఆదరించి ఇవాళ మీ స్టూడియోకి ఇన్వైట్ చేసి ఇక్కడ మనం అఫ్కోర్స్ జూమ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సో మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు నన్ను సాదరంగా ఆహ్వానించినందుకు. సో మీరు మొట్టమొదటిగా అసలు ఈ సూక్ష్మ ధ్యానం అంటే ఏంటి, నాకు ఈ సూక్ష్మ ధ్యానం అనేది నా జీవితం ఎలాగో వచ్చింది అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే అండి. సో నేను 14 సంవత్సరాల క్రితం, అంతకు ముందు కూడా నేను ధ్యానం చేస్తుండేవాడిని, యోగా చేస్తూ ఉండేవాడిని. అంటే యోగా అంటే ఆసనాలు వేయడము, కొంత ప్రాణాయామం. చిన్నప్పుడు కొన్ని శారీరక సమస్యలు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, కాలేజీలో ఉన్నప్పుడు డాక్టర్లు కొంచెం ప్రాణాయామం చేస్తే మంచిది అంటే అలాంటివి చేస్తూ ఉండేవాడిని. సో కొంత అలవాటు నాకు ఆల్రెడీ ఉంది చిన్నప్పటి నుంచి. ధ్యానం కూడా అక్కడక్కడ నేర్చుకున్నాను, చేస్తూ ఉండేవాడిని అడపా తడప. దానివల్ల కొంత రిలాక్సేషన్, మంచి అనుభవం అనేది ఉంటూ ఉండేది. అయితే నేను నా కాలేజ్ అయిపోయి, యూనివర్సిటీ అయిపోయిన తర్వాత అమెరికా వచ్చాను. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఇండియాకు ఒక 1.5 year రావడము, కొన్ని జీవితంలో కొన్ని పరిస్థితుల మూలంగా రావాల్సి వచ్చింది. సో ఆ సమయంలో నేను కొంత ఆత్మశాంతి, మనశ్శాంతి వీటి కోసం కొంత ప్రయాణం చేయడం జరిగింది. రకరకాల ఆర్గనైజేషన్స్ ని, మనుషుల్ని అక్కడ కలవడము, ఈ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలవడము, అలాగనే హిమాలయాస్కి వెళ్ళడము, అక్కడ ఇంకేమన్నా ఉందేమో, అక్కడ ఏదో తెలియని నిధి ఉందేమో అనుకుని అలాగా ఆ ప్రయాణం అంతా జరిగి ఫైనల్ గా అనుకోని పరిస్థితుల్లో నేను కెనడా రావడం జరిగింది 14 సంవత్సరాల క్రితం. ఆ వచ్చిన 2-3 వారాల్లోనే నాకు ఇక్కడ ఒక వ్యక్తి పరిచయం అవ్వడం జరిగింది. ఆవిడ పేరు సునీతమ్మ. సునీతమ్మ గారి గురించి చెప్పాలంటే, ఆవిడ ఇక్కడ సూక్ష్మ ధ్యానం అనేది నేర్పిస్తారని చెప్పారు. అయితే నేను అప్పటికే ధ్యానం చేస్తున్నాను కదా, ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సింది ఏముంటుంది, ఆల్రెడీ యోగాసనాలు ఇవి నేర్చుకుంటున్నాను, ఇంకా అవసరం లేదని అనుకున్నాను. కానీ అలాంటి స్థితిలో ఒకసారి సరే ట్రై చేద్దామని ఒక స్కెప్టిక్ మైండ్ తోనే, ఏమోలే అవసరం లేదేమో, అవసరం ఉందేమో, 2 రకాల ఆలోచనలతో వెళ్ళడం జరిగింది. ఆ మొట్టమొదటి అనుభవం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సో ఆ మొట్టమొదటి అనుభవం ఏమిటంటే, నేను ధ్యానంలో అక్కడ ఉన్నప్పుడు పూర్తిగా నా శరీరాన్ని, మనస్సుని మర్చిపోయి ఒక సమాధి స్థితి అంటాం దాన్ని, ఆ స్థితికి వెళ్ళడం జరిగింది. మనం సమాధి గురించి ఇంకా మాట్లాడుకున్నాం ముందు. కాకపోతే ఆ స్థితిని నేను ఎప్పుడు అనుభవించలేదు. పూర్తిగా 1 గంట సేపు నేను శరీరం చలనం లేకుండా, మనస్సు ఒక నిర్మల, నిశ్చల, ప్రశాంత స్థితికి రావడం. ఆ తర్వాత ధ్యానం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నా జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజున ఒక అద్భుతమైనటువంటి శక్తిని నేను అనుభవించడం.
ఆ శక్తి ఎట్లాంటి శక్తి అంటే ఇంకా నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏమీ చేయలేరు, నేను ఏదైనా సాధించగలుగుతాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసము. ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆనందం. ఎట్లాంటి ఆనందం అంటే అది నేను వర్ణించలేను మాటల్లో. అనుభవించితేనే అది తెలుస్తుంది. మనం మామూలుగా జీవితంలో ఎమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భావాలు, ఉద్వేగాలు, అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అలాంటివి జనరల్ గా ఉంటూ ఉండేవి మన జీవితంలో ఉండేటువంటి సమస్యలు కానివ్వండి, అనుభవాలను బట్టి. అయితే ఒకటి నేను గమనించింది ఏమిటంటే, ఆ స్థితిలో ఉన్నప్పుడు నాకు ఈవెన్ బయట సమాధి స్థితి కంటిన్యూ అవుతున్నట్టుగా అనిపించింది. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటికి ఏమాత్రం చలించకుండా ఒక రకమైనటువంటి ఆనందం నన్ను అణువణువు నిండిపోయిందనేటువంటి అనుభూతి. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏమిటి అనేది కూడా నాకు తెలియదు. నాకంత ఆధ్యాత్మికత జ్ఞానం కూడా లేదు. కాకపోతే నాకు జరుగుతున్నట్టు అనుభవం ఏంటంటే, ఎక్కడో తెలియకుండా నాకు ఒక మైక్రో సెల్యులార్ లెవెల్ కి వెళ్ళిపోతున్నట్టు, ప్రతి కణము నాకు తెలుస్తున్నట్టు లోపల ఆ అనుభూతి స్టార్ట్ అయింది. అక్కడ నేను ప్రశ్నలు వేసుకోవడం జరిగింది. నాకు నేను ప్రశ్నలు వేసుకోవడము, సునీతమ్మ గారు కూడా ఈ ప్రశ్నలు వేయడం. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఓహో, ఈ సూక్ష్మ ధ్యానం అనేది మామూలుగా మనం ధ్యానం చేస్తాము. నేను చేశాను అంతకుముందు ధ్యానాలు, రకరకాల ధ్యానాలు ప్రయత్నం చేశాను. ఒక రిలాక్సేషన్ అనేది ఉండింది. కానీ ఇక్కడ సూక్ష్మ ధ్యానంలో ఏమిటంటే, మనకు ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవించడం జరిగింది. సుమన్ గారు, అయితే చాలా సూక్ష్మాతి సూక్ష్మ స్థితి అంటే తెలియకపోవచ్చు. ఇప్పుడు మనకి శారీరకంగా మనకి శరీరం కనిపిస్తుంది, కనిపించేది గ్రాస్ బాడీ, స్థూల శరీరం అంటాం. మనకి సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. సూక్ష్మ శరీరం ఏమిటంటే మన మనస్సు, మన ఇంద్రియాలు, మన ఎమోషన్స్, ఆలోచనలు, వీటన్నిటిని సూక్ష్మ శరీరం. అయితే తర్వాత దానికి వెనక కారణ శరీరం ఉంటుంది. అయితే మన జీవితంలో చాలా మటుకు మనము ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరాన్ని వాడుతూ ఉంటాం. ఆ సూక్ష్మ శరీరంలో మనకు వచ్చేటువంటి ఆలోచనలు, మనకు వచ్చేటువంటి భావాలు చాలా సార్లు చాలా నెగిటివ్ గా, చాలా కలుషితమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి అక్కడ. ఉదాహరణకి మనకి సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, మనకు అరిషడ్ వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. అంటే ఎక్సెస్ డిజైర్, హ్యాంగర్, గ్రీడ్, జెలసీ, డెల్యూజన్, ఫాల్స్ ఈగో, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి తెలిసో తెలియకనో మనం వీటన్నిటిని అనుభవిస్తుంటాం. ఈ అనుభవించి ఏం చేస్తుంటామంటే, ఈ మన మనస్సు, ఆ సూక్ష్మ శరీరం అనేటువంటి ఆ ఫీల్డ్ ని దాన్ని పొల్యూట్ చేస్తుంటాం, కలుషితం చేస్తుంటాం. ఆ కలుషితమైనటువంటి భావాలు మనకి శరీరం మీద పడుతుంటాయి. సో పూర్తిగా మనము జీవితంలో వీటికి బానిసలైపోయి బతుకుతున్నాం, మోస్ట్ ఆఫ్ us, చాలా మంది. సో నేను కూడా అలానే ఉండేవాడిని. నాకు తెలియదు అప్పటికి ఇవన్నీ కూడా. ఇన్ఫాక్ట్ నేను సునీతమ్మ గారి దగ్గరికి వచ్చే వరకు ఈ అరిషడ్ వర్గాల గురించి తెలియదు, ఏమీ తెలియదు. నేను మంచిగా ఉద్యోగం చేస్తున్నాను, బాగానే డబ్బులు సంపాదిస్తున్నాము, లైఫ్ సాగుతుంది. కాకపోతే లోపల ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మానసికంగా ఒత్తిళ్ళకి బాగా గురవుతున్నాము, అశాంతి అనేది బాగా డెవలప్ అయింది జీవితంలో. 30 ఏళ్లకి ఇవన్నీ స్టార్ట్ అయింది. కాకపోతే దాని మీద ధ్యాస లేదు. నేను బతుకుతున్నాను కదా, బాగానే ఉన్నాను కదా అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా అనుకోవచ్చు, ఆర్ అజ్ఞానం అని అనుకోవచ్చు. అలాంటి స్థితిలో నాకు ఈ అనుభవం జరిగినప్పుడు నాకు అది ఒక కొత్త అనుభూతి. ఎప్పుడు నేను జీవితంలో ఇన్ని సంవత్సరాలు మనం చదువుకోవడము, ఏదో జీవితంలో ఏదో సాధించాలి, అమెరికా వెళ్ళాలి, అక్కడ రీసెర్చ్ చేయాలి, ఇంకా పెద్ద పెద్ద పదవులు అధిరోహించాలి, ఇలాంటివి అనమాట. నేమ్, ఫేమ్, పవర్, మనీ అని అంటాం కదా, వాటి మీద ధ్యాస. ఎప్పుడైతే నాకు ఇది అనుభవం అయిందో, అరే ఇది అసలు నన్ను మనిషిగానే పూర్తిగా మార్చేసింది అనేటువంటి అనుభూతి. ఇన్ఫాక్ట్ ఎలాగా కంపేర్ చేస్తానంటే, సూక్ష్మ ధ్యానానికి ముందుకి తర్వాతకి అనుభవము. ముందు నేను కనుక ఇలాగా ఉండుంటే తర్వాత ఇలాగా, అంటే మనిషిని పూర్తిగా మార్చేసింది. నా అవగాహన, నా జీవితం యొక్క ఉద్దేశము, ఇవన్నీ కూడా పూర్తిగా మారిపోవడం జరిగింది. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాలని క్లీన్ చేసేటువంటిది, శుద్ధి చేసేటువంటిది సూక్ష్మ ధ్యానం. అంటే మనం చేస్తున్న ధ్యానాలు కరెక్ట్ కాదా అని అనొచ్చు. అన్ని ధ్యానాలు కరెక్టే, దీనిలో తప్పేమీ లేదు. కాకపోతే వాటిలో మోస్ట్లీ మనం అనుభవించేది అంటే ఒక రిలాక్సేషన్, ఒక ప్రశాంతత కొంతవరకు వస్తుంది. కానీ సూక్ష్మ ధ్యానం మిమ్మల్ని డైరెక్ట్ గా, డీప్ గా మీకు ఆ సమాధి స్థితి అనే స్థితికి తీసుకువెళ్తుంది. ఇన్ఫాక్ట్ మీకు మన పతాంజలి యోగ సూత్రాలు కనుక చూస్తే, వాటిలో మీకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేది
8వ లాస్ట్ స్టెప్ అది యాక్చువల్గా. ఎప్పుడు వస్తుంది మనకు ఆ స్థితి? ఈ యమనియమాలు అంటే మనం ప్రాపర్ గా మారల్స్, ఎథిక్స్ ఫాలో అయ్యి, ఆసనం ప్రాపర్ గా చేసి, ప్రాణాయామం రెగ్యులర్ గా చేసి, తర్వాత ప్రత్యాహారం అంటే మన సెన్సెస్ అన్నిటిని, మన ఇంద్రియాలన్నిటిని నిగ్రహించుకుని ఒక వన్ పాయింటెడ్నెస్, కాన్సన్ట్రేషన్ వచ్చి ఆ తర్వాత ధ్యానంలోకి వెళ్తే అప్పుడు మనకి సమాధి స్థితి వస్తుంది అనేది మనకి జనరల్ గా అందరికీ తెలిసినటువంటి విషయం. నేను ఇక్కడ తెలుసుకుంది ఏమిటంటే ఇవన్నిటిని బైపాస్ చేసేసి సునీతమ్మ గారు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా మనకి ఆ సమాధి స్థితికి తీసుకెళ్తున్నారు. ఎలాగంటే ఇది ఒక, ఇప్పుడు మనం ఆ సమాధి స్థితికి గుర్రబండి మీద వెళ్ళొచ్చు, ఆర్ ఒక రాకెట్ మీద కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ సూక్ష్మ ధ్యానం అనేది ఏం చేస్తుందంటే మనకి డైరెక్ట్ గా ఏ హర్డిల్స్ లేకుండా, ఏ ఇది లేకుండా డైరెక్ట్ గా మనకి ఆ సమాధి స్థితికి తీసుకెళ్తుంది. ఆ సమాధి స్థితికి చేరినప్పుడు ఆటోమేటిక్ గా మన స్వస్వరూపం అనేది తెలుస్తుంది. మన స్వస్వరూపం ఏమిటి అంటే ఆ నిర్మల నిశ్చల ప్రశాంత స్థితి. ఇన్ఫాక్ట్ మనం జీవితంలో చూసుకుంటే మనం పుట్టినప్పుడు ఏ శిశువుని చూసినా కూడా మీకు ఎలా ఉంటుందండి? ప్రశాంతంగా ఉంటుంది. ఏ బాధర బందీలు ఉండవు. ఎప్పుడూ చక్కని మందహాసంతో, చక్కని చిరునవ్వు, ఎవరు నవ్వించినా నవ్వుతుంది. ఏ జడ్జిమెంట్స్ ఉండవు, ఏ అనాలిసిస్ ఉండదు. అది మన సహజ స్థితి. మనం ఆ స్థితిలో ప్రపంచంలోకి వస్తాం. కానీ మనం ఆ స్థితిని, ఆ ఇన్నర్ చైల్డ్ ని మర్చిపోయి మనం ఏదో ఒక పాకులాటతో మనం జీవితంలో కొట్టుమిట్టాడుతూ మన సహజ స్థితిని మర్చిపోతున్నాం. ఈ సూక్ష్మ ధ్యానం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ సహజ అనుభూతి, ఆ సమాధి స్థితి డైరెక్ట్ గా ఎఫర్ట్లెస్ గా, మీరు ఏ కష్టము పడక్కర్లేదు, ఏ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. అయితే గొప్పతనం ఏంటంటే ఆ సమాధి స్థితిని మీరు అనుభవించిన తర్వాత ఎప్పుడైతే మీరు అరే ఇది నా నిజ స్వరూపం, ఇది నేను అసలు ఈ భూమి మీదకి నేను ఇలా వచ్చాను అనే విషయం మీకు ఎప్పుడైతే తెలుస్తుందో మీకు ఆటోమేటిక్ గా మీలో ఉన్నటువంటి, ఎప్పుడైతే ఆ సబ్ కాన్షియస్ లో, ఆ చిత్తంలో ఉన్నటువంటి ఇవన్నీ క్లీన్ అయిపోయాయో మీరు ఆనందం, పూర్తిగా ఆరోగ్యము, నాకున్నటువంటి ఐబిఎస్ ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోయి దెన్ ఒక ఆత్మానుభూతి, ఈ 3 స్టార్ట్ అయింది. అయితే ఇది స్టార్ట్ అయిన తర్వాత నేనేం చేశానంటే సెషన్లు తీసుకున్నాను కదా అని ఆపేశాను. ఆపేసిన తర్వాత నాకు నేను ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే నాకు ఏ అనుభూతి అయితే నేను అక్కడ సునీతమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు వచ్చే అనుభూతి నాకు ఇంట్లో చేస్తున్నప్పుడు రావట్లేదు. సో దట్ వాజ్ అనదర్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. అరే ఇదేంటి, ఈ టెక్నిక్ నేర్చుకున్నా, నేను క్రియలు నేర్చుకున్నాను, ఇంట్లో చేస్తున్నప్పుడు నాకు రావాలి కదా అది అనే ప్రశ్న వేసుకుంటే నాకు అది రాలేదు. అప్పుడు మళ్ళీ నేను సునీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది ఇట్లాగా ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు ఆమె నాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నాన్న సూక్ష్మ ధ్యానం అంటే ఏంటంటే ఇది ఒక ప్యూర్ వైబ్రేషన్స్. ఒక వ్యక్తి, మనకి ఇప్పుడు ఋషులు, ఏన్షియంట్ సెయింట్స్, సేజెస్, వీళ్ళందరూ మహర్షులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే ఒక టెక్నిక్ మీద ఆధారపడకుండా వాళ్ళు పూర్తిగా ఆ ప్యూర్ వైబ్రేషన్స్ ని వాళ్ళు ఒక నింపేసుకుని పూర్తిగా వాళ్ళ జీవితమే ఒక వైబ్రేషన్, ఒక ప్రకంపన, ఒక పరిపూర్ణ శుద్ధ చైతన్యంతో నిండిపోయి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వైబ్రేషన్ ని రేడియేట్ చేస్తుంటారు. ఇప్పుడు ఎలా అయితే మనకు ఒక సూర్యుడు ఆ సోర్స్ నుంచి మనకి లైట్ ఎనర్జీ ఎలా అయితే రేడియేషన్ అలా వస్తుందో అట్లాగా ఈ మహర్షులు, ఈ ఋషులు ఇదివరకు మనకి చూస్తే వేల సంవత్సరాల క్రితము వాళ్ళు ఇదే ప్రక్రియ ద్వారా వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ శుద్ధ చైతన్యంతో, ఆ శుద్ధమైనటువంటి ప్రకంపనాలు, వైబ్రేషన్స్ తో వాళ్ళకి అనుభవం ఇచ్చేవాళ్ళు. అయితే ఇది వాళ్ళు కూర్చుని ఏదో ఒక మంత్రమో, తంత్రమో, టెక్నిక్కో దాని మీద డిపెండే కాదు. ఇట్ ఈస్ బియాండ్ ద టెక్నిక్స్ అన్నమాట. సో సునీతం ఎప్పుడు అంటుంటారు, టెక్నిక్స్ కెన్ డూ వండర్స్ బట్ ప్యూర్ డివైన్ ఎనర్జీ కెన్ డూ మిరాకిల్స్. అంటే టెక్నిక్స్ కొంత మనకి ఇస్తాయి, కొంత రిలీఫ్ ఇస్తుంది, కానీ ఆ ప్యూర్ వైబ్రేషన్స్ అనేవి, ఆ శుద్ధమైనటువంటి ఆ ప్రకంపనాలు, ఆ చైతన్యం అనేది ఏం చేస్తుందంటే మనకి పూర్తిగా అసలు అనుకోని విధంగా, ఊహించని విధంగా మన జీవితంలో మార్పులు తీసుకొస్తుంది. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే ఈ హయ్యర్ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్ లో ఉన్నటువంటి సునీతమ్మ లాంటి ఈ మనం వాళ్ళని ఏమనొచ్చు అంటే ఒక సిద్ధ గురువులు అనొచ్చు. వాళ్ళకి కొన్ని సిద్ధులు అనేవి ఉంటాయి. అఫ్ కోర్స్ అవి వాళ్ళు చూపించుకోవాలని, ఏదో వాళ్ళని బాహ్యంగా ప్రదర్శించుకోవాలని కూడా అనుకోరు. ఇన్ఫాక్ట్ సునీతమ్మ ఎక్కడికి బయటికి కూడా ఎక్కడికి వెళ్ళరు. ఎప్పుడు 4 గోడల మధ్య అలా సమాధి స్థితిలో, ధ్యాన స్థితిలో ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ అనుభూతులు ఇస్తుంటారు. సో ఆ అనుభూతి అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, ఓహో ఇది నేను ఏదో నాకు నేను ప్రాక్టీస్ చేసుకుని, నేనేదో టెక్నిక్ బేస్ మీద చేసుకుంటే వచ్చేది కాదు. ఇది ఒక గురువు, ఒక సిద్ధ గురువు, ఒక శక్తిని
పూర్తిగా ఆవహించుకుని దాన్ని ప్రతి అణువణువు నింపుకున్నటువంటి అలాంటి శక్తి దగ్గర, అలాంటి వ్యక్తి దగ్గర, అలాంటి గురువు దగ్గర మనం ఎప్పుడైతే ఈ ప్రక్రియ చేస్తామో అప్పుడు మనకి తెలియకుండానే మనలో ఉన్నటువంటి వాసనలు, పూర్వజన్మ వాసనలు, మనలో ఉన్నటువంటి వృత్తులు, చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఈ వైసెస్ ఏవైతే మాట్లాడుకున్న మనిషి వర్గాలు, ఇవన్నీ కూడా వాళ్ళు అలా తీసేసుకుంటుంటారు. ఇన్ఫాక్ట్ దాన్ని నాకు ఇంకొక ఎనాలజీ, నాకు ప్రతిసారి కూడా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా 14 సంవత్సరాలు అయింది నేను మన దగ్గర శిక్షణికం చేయడము, అయినా కూడా ఇప్పటికీ నేను వెళ్ళినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ మైండ్ లో ఒక సునామీ ఏదో వచ్చి మొత్తం సునామీ వేవ్స్ ఎలా ఉంటాయి, మనకి పెద్ద పెద్ద అలలు ఉంటాయి, అవన్నీ వచ్చి ఇట్లా ఒక్కసారి వాష్ చేసేసినట్టు అనిపిస్తుంది. ఇంకొక అనాలజీ చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా పెద్ద పెద్ద చైన్లు తీసుకుని ఏదైనా కట్టేస్తే ఒక స్తంభించిపోయినటువంటి స్థితి వస్తుంది చూడండి, ఎగ్జాక్ట్లీ ఆ మైండ్ ఇంకా కదలదనమాట. యాజ్ ఇఫ్ చైన్స్ వేసి దాన్ని కట్టేస్తే అలా నిలిచిపోయింది అనేటువంటి ఒక అనుభూతి. ఆ అనుభూతిలో మనకి ఏమీ లేదు, నిర్మలం, నిశ్చలం, ఆ స్టిల్నెస్ అనేది రియలైజ్ అవుతాం. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నిజమైన ధ్యానం ఏం చేస్తుందంటే, దానికి సునీతమ్మ గారు చక్కని స్టెప్స్ చెప్తారు. ఫస్ట్ క్లీనింగ్ జరగాలంటారు, అంటే దానిలో ఉన్నటువంటి కలుషితం అంతా క్లీన్ అవ్వాలి. తర్వాత ప్యూరిఫికేషన్, శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అయినటువంటి మనసు మాత్రమే సైలెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతుంది. ఆ నిశ్శబ్దత రావాలి మనసుకి. నిశ్శబ్దత రాని ధ్యానము మీకు ఏ ఫలితము ఇవ్వదండి. ఆ మైండ్ ఎప్పుడైతే నిశ్శబ్ద, నిర్మల, ప్రశాంత స్థితికి వెళ్తుందో అప్పుడు మీకు మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ మార్పు ఎలాంటి మార్పు వస్తుందంటే పర్మనెంట్ షిఫ్ట్. పూర్తిగా నేను నాకు చెప్పినప్పుడు ఇలాంటి స్థితి నుంచి ఇలాంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం. సో అక్కడ నాకు తెలుసుకుంది ఏంటంటే, సూక్ష్మ ధ్యానము క్లీనింగ్ ప్రాసెస్ లో నంబర్ 1. అది ఎలాంటి పీపుల్, నేను ఇన్ఫాక్ట్ గత 14 సంవత్సరాలుగా ఎంతో మందిని సునీతమ్మ గారి దగ్గరికి రావడం చూశాను. అది చాలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, రకరకాల అనారోగ్యాలు, వీటన్నిటితో వచ్చిన వాటందరికి కూడా విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ నో టైం అనమాట, విత్ ఇన్ 5 సెషన్స్, 6 సెషన్స్, 8 సెషన్స్ లో వాళ్ళకి పూర్తిగా క్లీన్ అవ్వడము. అసలు ఈవెన్ సైకోసిస్ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అరే నేను అసలు పూర్తిగా ఎలా మారిపోగలిగానని వాళ్ళకే ఆశ్చర్యం వేయడము. ఈవెన్ నా జర్నీలో నా తల్లిదండ్రులు కూడా, వాళ్ళు కూడా ఆల్రెడీ 70s లో ఉన్నటువంటి మా నాన్నగారు, 60s లో ఉన్నటువంటి మా అమ్మగారు, వాళ్ళకి ఎన్నో రుగ్మతలు, అనారోగ్యం ఉండేవి. అలాంటి వాళ్ళు అసలు ఇంకా ఏమో జీవితం ముందుకు వెళ్తుందా లేదా అనేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు వచ్చి ఈ చేసేటప్పటికి పూర్తిగా వాళ్ళలో ఒక రకమైనటువంటి కొత్త చైతన్యము, ఒక కొత్త ప్రాణ శక్తి ఎఫర్ట్లెస్ గా అనమాట. దానికి ఏం ప్రక్రియ చేయక్కర్లేదు. వాళ్ళు మొదట నేను చెప్పినప్పుడు భయపడేవాళ్ళు, అమ్మో ఇది మాకంతా కష్టం నాన్న, సూక్ష్మ యోగా ధ్యానం అంటున్నావు అంటే మేము ఇప్పుడు యోగాసనాలు వేయాలా, మాకు ఇవన్నీ కష్టం అంటే నేను అన్నాను ఏమీ కాదు, మీకు వచ్చి ట్రై చేయండి అంటే వాళ్ళు ట్రై చేశారు. ఇప్పటికీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అందరూ వాళ్ళని చూసి అంటారు అసలు ఇంత చిన్న పిల్లలాగా అయిపోయారు ఏంటి వాళ్ళు అనేసి. సో ఈ సూక్ష్మ ధ్యానంలో ఆ తర్వాత నేనేం చేశానంటే, ఓకే ఇదంతా నా అనుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, అసలు దీనిలో రీసెర్చ్ ఏమన్నా ఉందా అనేది ఒకటి. తర్వాత వేరే వాళ్ళ అనుభవాలు 3 నేను అనాలిసిస్ తీసుకున్నాను అన్నమాట. గుడ్డిగా నమ్మడం కాదనమాట. అంటే ఏదో ఓ సునీతమ్మ గారి దగ్గరికి వెళ్తేనే వస్తుంది, ఇది అక్కడ అవుతుంది కాబట్టి నేను గుడ్డిగా నమ్మాలనేది కాకుండా, తర్వాత నాకు జరిగింది ఏంటంటే, నాకు తెలియకుండానే విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 1 month లో చాలా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి, అన్ని ధర్మాల్లో ఉన్నటువంటి ఏన్షియంట్ విజ్డమ్, అసలు ఏమిటి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది, వివేక చూడమని ఆదిశంకరాచార్య గారు రాసినవి, ఆత్మబోధ, అష్టవక్ర గీత, యోగ వశిష్టము, భగవద్గీత ఆఫ్ కోర్స్, ఇలాంటివన్నీ నాకు తెలియకుండా రావడము, అవన్నీ తీసి చూసినప్పుడు నాకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం అనమాట. అంటే వీళ్ళు రాసిందే నాకు ఇక్కడ అనుభవం అవుతుంది. ఈవెన్ ఒక యోగి ఆత్మ కథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో పరమహంస యోగానంద గారు రాసినటువంటి, వాళ్ళ గురువు గారు యుక్తేశ్వర్జీ గారు, లాహిరి మహాశయ గారు, బాబాజీ గారు, మహావతార్ బాబాజీ గారు, ఇవన్నీ చదువుతుంటే అరే ఇది నేనేనేమో, ఇది నేను రాసిందేమో అనేటువంటి స్థితి కూడా నాకు వచ్చేది. అది చదువుతున్నప్పుడు ఒక రకమైన ఆత్మ ఆనందం, కళ్ళలోంచి అలా నీరు ప్రవహిస్తుండేది. ఆ స్థితిలో నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో ఇది ఏదో కొత్తది కాదు, ఈ సూక్ష్మ ధ్యానం అదేంటి ఇదివరకు మహర్షులందరూ చేశారు. అయితే దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా అనేది కూడా నేను రీసెర్చ్ స్టార్ట్ చేయడం చూస్తే, ఆఫ్ కోర్స్ ఇప్పుడు ప్రస్తుతం మీకు చూస్తే ప్రతి యూనివర్సిటీలో మోడర్న్ సైన్స్
మోడర్న్ యూనివర్సిటీస్ అన్నిట్లో కూడా అసలు ధ్యానం గురించి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి రీసెర్చ్ చేస్తున్నారు. సో దానిలో తెలిసింది ఏంటంటే ఈ సహజమైనటువంటి ప్రాక్టీస్ చేస్తామో దానిలో ఆల్రెడీ మన బ్రెయిన్ లో మార్పులు వస్తాయని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ దానికి ఒక టర్మ్ కూడా వచ్చింది న్యూరో సైన్స్ లో, న్యూరోప్లాస్టిసిటీ అంటారు. సో మన బ్రెయిన్ లో కంప్లీట్ గా ఒక ఏరియా, డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి, 3 డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి యాక్చువల్ గా. సో దానిలో ముఖ్యమైనటువంటి ఏరియా ఏంటంటే మనకి ఈ నుదురు వెనకాల ఉండేటువంటిది కార్టెక్స్ అంటారు, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని. అక్కడ వాళ్ళు ఆ బ్రెయిన్ లో ఎన్నో మార్పులు, ఎందుకంటే ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది మనకి బుద్ధి, విచక్షణ, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అన్నమాట. సో వాళ్ళు ఏం చూసారంటే ఆ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ లో థిక్నెస్ పెరగడం చూసారనమాట. ఎంఆర్ఐ స్కాన్స్, ఎఫ్ఎంఆర్ఐ స్కాన్స్ చేసి అక్కడ ఇలాంటి మార్పులు జరగడం చూసారు. అట్లాగానే మన బ్రెయిన్ లో అమిగ్డలా అనే ఒక పార్ట్ ఉంటుంది. అదేంటంటే మనకి స్ట్రెస్ వచ్చినప్పుడల్లా అది రియాక్ట్ అయ్యి మనకి పూర్తిగా శరీరాన్ని స్ట్రెస్ స్టేట్ లోకి తీసుకెళ్తుంది. ఆ పార్ట్ ష్రింక్ అవ్వడము, ఇలాంటి మార్పుల మీద ఎన్నో రీసెర్చెస్ జరిగినాయి. సో ఇలాంటి మార్పులు చేస్తున్నటువంటి రీసెర్చ్ ఒకటి ఉంది. ఇంకొక రీసెర్చ్ ఏంటంటే నాకు మీతో అన్నాను, వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలాగా అయిపోతుంటారు. ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది అంటుంటారు, సుమన్ నువ్వు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అదే ఉత్తేజము, అదే తేజస్సు నీ ముఖంలో, ఛాయలో అదే ఎనర్జీ నీకు కనిపిస్తుంది, ఏం మార్పు రాలేదు, మేమందరము 40 దాటేసాము అయినా నువ్వు ఇంకా 20లో ఉన్నట్టున్నావు అని అంటుంటారు. దానికి కూడా ఏంటంటే తెలుసుకుంది, రీసెర్చ్ చేస్తే వాళ్ళు కనుక్కున్నారు ఏంటంటే మన కణాలలో టీలోమేరేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. అదేం చేస్తుందంటే మనం ఎక్కువగా తొందరగా ఏజ్ అవ్వకుండా ఉండడానికి ఆ ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది. మన శరీరం ఎప్పుడు కూడా మనం ఏదో తొందరగా ముసలివాళ్ళు అయిపోవాలనే ప్రయత్నం చేయదన్నమాట. అది ఎప్పుడు కూడా మనల్ని చక్కగా నూతన యవనంగా శక్తివంతంగా ఉంచాలనే ప్రయత్నమే చేస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నామంటే ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్, సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ పెయిన్, మనకి మనం కోరి తెచ్చుకుని మన ఆలోచనలతో మన శరీరాన్ని మనం తొందరగా నిర్వీర్యం చేస్తున్నాము, నిర్జీవం చేస్తున్నాము. సో ఈ రీసెర్చ్ లో వాళ్ళు కనుక్కుంది ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు టీలోమేరేజ్ అనే ఎంజైమ్ ఎక్కువగా రిలీజ్ అవడం, ఆ టీలోమేరేజ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవడంతో మీ కణాలన్నీ కూడా చక్కగా ఎక్కువ కాలం బతకడము, వీటి వల్ల మనం ఇంకా ఎక్కువగా ఈ శక్తి, ప్రాణశక్తిని నిలుపుకోవడము, ఎప్పుడు కూడా ఆ తేజస్సుతో మనం ఉండడము, ఆ జీవం అనేది ఎక్కువగా ప్రొలాంగ్ అవ్వడము అబ్జర్వ్ చేశారు. కణంలో వాళ్ళు దే వర్ ఏబుల్ టు అబ్జర్వ్. సో ఇవన్నీ సైంటిఫిక్ రీసెర్చ్ ఒక పక్కన నా వ్యక్తిగత అనుభవము, ఇంకో పక్కన నేను వేరే వాళ్ళని చూస్తున్నటువంటి అనుభవాలు, ఇవన్నీ కలుపుకుని తెలిసింది, ఓహో ఈ సూక్ష్మ జ్ఞానం అనేది నాట్ ఆర్డినరీ, దీనిలో ఒక శక్తి ఉంది. ఎస్పెషల్లీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది దీనికంటే అఫ్ కోర్స్ సిద్ధ గురువులు లాంటి, సునీతమ్మ లాంటి శక్తి పరిపూర్ణమైనటువంటి ఆ వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళు పుట్టడమే అలాంటి స్థితిలో పుట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏదో చాలా మంది మనలాగా తర్వాత ఎప్పుడో ధ్యానం నేర్చుకుని నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను అనేటువంటి కాకుండా, వాళ్ళు సహజంగానే వాళ్ళ జీవితంలో రావడమే అలాంటి శక్తితో రావడంతో, ఆ ప్రకంపనాల వైబ్రేషన్స్ తో చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎంతో మందికి అనుభూతిని ఇవ్వడము, ఎంతో మందిలో ఆ ఆనందము, ఆరోగ్యము, ఆత్మీయత నింపడము చూశాను. అయితే సునీతమ్మ గత 40-50 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పని. తను ఇండియాలో, ఆఫ్రికాలో, కెనడాలో, అమెరికాలో, రకరకాల దేశాల్లో, యూరప్ లో అన్ని చోట్ల ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే నేను ఎప్పుడైతే 14 years బ్యాక్ నేను పరిచయం అవ్వడం జరిగిందో, అట్లాగనే మిగతా స్టూడెంట్స్ అందరం కూడా మేము కలిసి ఇది ఒక ఫార్మల్ గా ఒక నాన్ ప్రాఫిట్ ఎన్జిఓ కింద మనం ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచం నలుమూలల దీని అనుభవాన్ని ఎంతో మందికి ఇచ్చి జీవితాలు మార్చేయచ్చు. ఈ సమాధి స్థితి అనేది ప్రతి మనిషి అనుభవించవచ్చు. అట్లాగే ఈ సూక్ష్మ ధ్యానం ద్వారా మనము అందరికీ సమాధి స్థితిని ఈజీగా, ఎఫర్ట్లెస్ గా, ఏ కష్టము లేకుండా ఈజీగా ఇచ్చేటువంటి ప్రక్రియనే ఈ సూక్ష్మ ధ్యానం. ధన్యవాదాలండి. చాలా మంచి విషయాలు మా ఐ న్యూస్ ఆరోగ్యమస్తు ప్రేక్షకులకు మీరు తెలియజేశారు. అన్ని సమస్యలకు కూడా సూక్ష్మ ధ్యానం ద్వారా చాలా చక్కటి పరిష్కారం ఉంటుందని కెనడా నుంచి డాక్టర్ సుమన్ గారు మనకు తెలియజేయడం జరిగింది. వారు ప్రొఫెషనల్గా డాక్టర్ అయినా కూడా ఏంటంటే వారి యొక్క అనుభవాలన్నీ కూడా మనకు ఈ ఎపిసోడ్ ద్వారా అన్ని విషయాలు కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగానే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటంటే ఈ శరీరంలో చాలామందికి రకరకాల శరీర బాధలు, నడుము నొప్పి, తర్వాత మెడ నొప్పి, తర్వాత డయాబెటీస్, ఇప్పుడు చెప్పుకుంటే థైరాయిడ్,
తర్వాత ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే ఆర్ఏ ఫ్యాక్టర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఇట్లాంటి వాటికి సూక్ష్మ ధ్యానం ద్వారా సైంటిఫిక్గా ఎట్లాంటి ఎవిడెన్స్ బేస్డ్గా ఎట్లాంటి పరిష్కారాలు ఉంటాయో మనం సుమంత్ గారి ద్వారా అడిగి తెలుసుకుందాం.